టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనలు. అందరికీ ప్రైజ్ లార్డ్. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్, మీరు ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకొని మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, రాజాతి రాజా, దేవాతి దేవ, మహాపరిశుద్ధుడా, కోట్ల కోట్ల దూతలందరూ పరిశుద్ధుడు 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 అని స్తుతిగానం చేయవలసిన మహాదేవానికి వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం తండ్రి. నీ పాదపీఠం దగ్గర ప్రభా మేమందరు చేరి ఉన్నాం నాయన. ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రభా నీ ఆత్మ నడిపింపు దయచేయండి నాయన. నీ ఆత్మను ప్రభా మా అందరిపై కుమ్మరించండి. పరిశుద్ధుడానికే స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు తోడుండండి తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా తండ్రి. మీరు ఉండి మాట్లాడండి నాయన. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జాయిన్ అయ్యేటట్టుగా నీ కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు తండ్రి. దేవాతి దేవ, మహాకృపగల దేవానికి వందనాలయ్యా. ఈ దినమంతా కూడా మీ రకాల సాధనములు భద్రపరుచుకున్నావు తండ్రి. నీ కృప చేత నాయన మాకు ఈ యొక్క సమయం ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మహాపరిశుద్ధుడా తండ్రి, సర్వం ఎదిగిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనారోగ్యంతో బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయన, ముట్టి స్వస్థపరచండి ప్రభా, బాగు చేయండి ఆయన ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ఈ వాక్యము ప్రభా వినే వాళ్ళకు కూడా మారు మనసు దయచేయండి. మీరు అక్కడికి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి ప్రభా. పరిశుద్ధుడైన కేబిపిఎం కుటుంబాలను ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఇంకా కేబిపిఎం లో ఉన్న ప్రతి ఒక్క సిస్టర్ బ్రదర్స్ అందరినీ కూడా ప్రభా తండ్రి ఆత్మపూర్ణులుగా చేసి మీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థన అంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరే నడిపించి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభా మీ నడిపింపు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ లార్డ్. అలాగే దేవునికి కూడా మరి ఒకసారి నిన్ను వందనాలు చెల్లించుకుంటున్నాను. మన మధ్యలో పరిశుద్ధరావు బ్రదర్ పాట పాడతాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు పాట పాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాము. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివినా రోగములన్, భరించితివినా వ్యసనములన్, భరించితివినా రోగములన్, భరించితివినా వ్యసనములన్, అరిగితివినా కై కలువరికి, అరిగితివినా కై కలువరికి, పరిహారించితివి పాప శిక్షన్, పరిహారించితివి పాప శిక్షన్. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు,
స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నాయతి క్రమములకై గాయపడి, నా దోషములకై కోటబడి, నాయతి క్రమములకై గాయపడి, నా దోషములకై కోటబడి, చిందీన సిలువ రక్తములో, చిందీన సిలువ రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మరి ఒకసారి దేవునికి వందనాలు. టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా మరి ఒకసారి ప్రైజ్ లార్డ్. మన మధ్యలో మాధురి సిస్టర్ మనకు వాక్యం అందిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మాధురి Praise Lord, సిస్టర్ sister. మీరు వాక్యం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవంగల దేవ జయవాధిపతి నేసు ప్రభ, నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభ. నిన్న నేడు ఎకరీతిగా ఉన్న మా ప్రియపల్లె తండ్రి మీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభ. ఇగో తండ్రి ఎక్కడ ముగ్గురు మీరు నామలు కూడా ఉంటారు, అక్కడ మీరు ఉంటారు ప్రభ. ఇగో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభ. ఇదిగో తండ్రి మేము యొక్క చిన్న మందిగా కూడుకొని ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి మా మధ్యలో మీ దిగరాని ప్రభా, మీ సన్నిధి మేము అనుభవించాలి యేసు ప్రభా. అలాగే తండ్రి పాటగా మీ నామని మైపరుచుకున్నందుకు వందనాలు యేసు ప్రభా. వాక్యంలోకి వెళ్తున్న ప్రభా, వాక్యం చెప్తున్న ప్రభా, నన్ను ప్రభా మీరు ఆత్మతో నింపండి ప్రభా. ఇదిగో తండ్రి నా సమస్త అధికారం మీద, ఇదిగో తండ్రి నా సమస్తం మీద నీ అధికారం ఒప్పుకుంటున్నా ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఇదిగో తండ్రి నన్ను మీ యొక్క బోరుగా వాడుకోండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం వినిపోయేవారు కాకుండా ప్రభా, వాక్యం విని వాక్యానుసారి జీవించే జీవితాలు మాకు దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఉదయం నుండి ఎన్నో పనులతో అలసిపోయి ఉంటారు ప్రభా. వాళ్ళకి రిస్టారేషన్ దయచేయండి, వినగల హృదయం దయచేయండి యేసు ప్రభా, గ్రహించగల హృదయం దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఇంకా రాలేని బిడ్డలు నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా దీనికరంగా ఆశీర్కరంగా ఉంచండి ప్రభా. ఇదిగో తండ్రి ముందున్న సమయాన్ని అంతా ప్రభా మాకు దీనికరంగా ఆశీర్కరంగా మార్చండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మీరే తోడుండమని, ఇదిగో తండ్రి వర్షపు అంతట్లో మీరే తోడుని ప్రభా. మీ నామం పంచుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నా ప్రీతండి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్తాము.
కీర్తనలు 31:19 వచనం చూద్దాం. కీర్తనలు 31:19 వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ వాక్యం ఏముందంటే, దేవుడు ఎందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించిన వారిని ఎవరైతే ఆయన నిమిత్తం ఉంటారో ఆయన ఏం చేస్తున్నట్ట? దాచి ఉంచిండంట. ఏంటి? మేలంట. ఆ మేలు ఎలాంటి? ఎంతో ఎంతో గొప్పవి అంట. ఏంటి ఆ మేలు? మన ఊహకందని మేలు ఆయన దాచి ఉంచిండంట. అవి ఎప్పుడు మనకి ఇస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. భయభక్తులు అంటే ఏంది? ఆయన వాక్యానుసారంగా జీవించడం, ఆయన మాటకు విధేయత చూపడం, ఆయన మహింపరచడం, ఆయన యందు మనం ఎన్ని చేస్తున్నప్పుడు ఆయన మన కోసం దాచి ఉంచిండంట కొన్ని మేళ్ళు. ఆ మేళ్ళు మనకి ఇస్తాడంట. దేవుని యందు భయభక్తి కలిగి జీవించినప్పుడు ఎన్ని మనకు వస్తున్నప్పుడు మనం ఆయన యందు భయభక్తి కలిగి జీవించాలంటే మొన్న చేసిన పనులేంటి చూద్దాం. మొదట సామెతలు 8:13 చూద్దాము. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం చూద్దాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశించుకొనుటయే. ఏందంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఒక సూచన ఏంది? చెడుతనం అసహించుకొనుట. చెడుతనం అంటే ఏంది? చెడు అంటే ఏంది? ఇప్పుడు మన ఎదుట ఎవరైనా ఏదైనా తప్పు పనులు చేస్తున్నారు అనుకోండి, చెడ్డ కార్యాలు, చెడ్డ పనులు చేస్తున్నావు అని అంటాం. అంటే ఏంది? క్రియరూపంగా మనకి బూతులు మాట్లాడడం కానీ తిట్టడం చేయొద్దన్న పనులు చేయడం చేసింది అనుకోండి. ఏం చేస్తున్నాం? చెడు కార్యాలు చేస్తున్నావు, చెడ్డ పనులు చేయొద్దని అంటాం. ఇక్కడ ఏమంటే చెడుతనం అంటే ఏంది? లోపల ఉండేది. పైకి ఎలా ఉంటారు? మంచిగా ఉంటారు, కానీ లోపల ఎలా ఉంటారు? కుళ్ళు కపటంతో కూడుకొని ఉంటారు, అసూయతోటి రగిలిపోతా ఉంటారు. అది బయటికి రాదు, కానీ లోపలే ఉంటది. కాబట్టి చెడుతనాన్ని చెడుతనం మొదట దేవుని భయభక్తులు కలిగి ఉన్న లక్షణం ఏంటిది? చెడుతనాన్ని అసహించుకుంటారంట. అంటే చెడుతనం అంటే ఏంది? లోపల బయట చూపిరు. బయట కనిపిస్తే ఇది తప్పు అని మనం చెప్పగలుగుతాం. లోపల ఉన్నదని మనం చెప్పగలుగుతామా? ఇది నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పగలుగుతామా? చెప్పలేం. ఎందుకంటే లోపల ఏముందో మనకు తెలియదు కదా. దేవుడు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు క్రియారూపకంగా బయటకు చేస్తుంటే, కోపడ్డం ఎన్ని చేస్తుంటే మనము చెప్పగలుగుతాం ఇది చేస్తుంది నువ్వు కరెక్ట్ కాదు, ఇది తప్పు అని. కానీ లోపల ఉంటే అది ఏమవుతుంది? చెడుతనం అవుతుంది. లోపలే ఉంటది. కాబట్టి దాన్ని అసహించుకోమంటున్నాడు. ఉదాహరణకు మనము సద్దుకాయల పరిశీలన చూద్దాం. వాళ్ళు ఎలా ఉంటారు? అంత ధర్మశాస్త్రం తెలిసిన పరిశీలన ఎలా ఉంటారు? వాళ్ళ హృదయం ఎలా ఉంటది? గర్వ అహంకారాలతోటి అసలుకి నిండిపోయి ఉంటది. అంతేకాకుండా వాళ్ళు ఎలా ఉంటారంటే అన్ని నాకు తెలుసు, అన్ని మాకు తెలుసు అన్నట్టు జీవిస్తా ఉంటారు. కాబట్టి ధర్మశాస్త్రం గురించి మాకు జ్ఞానం ఉంది, ఒకరు చెప్పేది ఏంది అన్నట్టు వాళ్ళు జీవించేటోళ్ళు. యేసు ప్రభు ఏ మాట చెప్పినా కానీ వినడానికి వాళ్ళు చెవు అప్పగించేవాళ్ళు కాదు. ఎందుకు? మాకు తెలుసులే అని. వాళ్ళు ఉన్న గర్వాంకరం ఏమేం చేస్తుంది? ఒప్పుకోట్లా. ఎవరైనా చెప్తే మాకు తెలుసులే అన్నట్టుగా. ఈరోజు మనలో కానీ మనం ఎవరికైనా మంచి చెప్తే మాకు తెలుసులే అని అంటారు. ఆత్మ జనాల్లో కానీ ఉంది. ఈరోజు దేవుడిని నమ్మిన బిడ్డల్లో కానీ ఉంది, మాకు తెలుసులే నువ్వు చెప్పేది ఏందని. ఆ రోజు సర్దుకాయల పరిస్థితులు ఎలా ఉందో అలా ఉంది. మనం ఏదైనా చెప్పనుకోండి,
మాకు తెలుసులే అని చెప్పని అంటారు. అంటే వినలేని భావంతో ఉంటారు వాళ్ళు. అందుకే మనం సర్దికాలను చూస్తే వాళ్ళు ఎలా ఉంటారు, దేవుణ్ణి వాళ్ళ పునరుద్ధరణ లేదని అంటారు. అంటే వాళ్ళు దేవుడి శక్తిని కానీ నమ్మరు. దేవుడి శక్తితో అసలు దేవుణ్ణే నమ్మరు వాళ్ళు. దేవుని శక్తిని నమ్మరు, అలాగే పునరుద్ధరణ నమ్మరు, దేవుణ్ణి నమ్మరు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు బుద్ధి జ్ఞానాల మీదే ఆధారపడతారు, దేవుడి మీద ఆధారపడకుండా. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళని చూసి అదే మత్తయి 23:27 ప్రభు అంటాడు, 23:27 అయ్యో వేషధారుల శాస్త్రులారా పరిశీలారా, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలినవారు. అవి వెలుపల శృంగంగా ఆగుపడిన గాని లోపల చచ్చిన ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. ఎలా ఉన్నాయంట, వాళ్ళు వేషధాంతో ఉన్నారు. పైకి ఏమంటారు, భక్తి పరులాగా మంచిగా ఉంటారు, కానీ లోపల ఎలా ఉందంట, అంత కల్మషంతో నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు సమాజం చూస్తే పైన మంచిగా ఉంది, లోపల ఎలా ఉంది, కుళ్ళిపోయిన వాసన ఎలా వస్తుందో, కుళ్ళిపోయినట్టు ఎలా ఉంటుందో అలాగే ఉందంట. ఈరోజు అలాంటి జీవితంలో కానీ కొంతమంది ఉన్నారు. ఈరోజు పైకి మంచిగా ఉంటారు, ప్రేమగా ఉన్నట్టు అన్నిగా ఉంటారు, కానీ లోపల ఎలా ఉన్నారు, సున్నం వేసిన సమాధులు పోలి ఉన్నారు, కల్మషతో నిండి ఉన్నారు, అసూయలతో నిండి ఉన్నారు. అంతేకాకుండా అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు, కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. అన్యాయంగా ఉన్నారు, అక్రమంగా. దేవుడు ఏదైనా క్షమిస్తాడు, కానీ వేషధారణ విగ్రహారాధన క్షమించడు. పైకి ఒకలాగా కనిపిస్తారు, లోపల ఉండేది ఒకలాగా ఉంటారు, వేషధారణగా ఉంటారు. వాళ్ళని ఏమంటుండు, దేవుడు అసహించుకుంటుండు. అయ్యో అనేది ఎప్పుడు, శ్రమ వచ్చేటప్పుడే కదా, వాళ్ళకి ఖచ్చితంగా శ్రమ ఉండిద్దనే కదా. వేషధాన్ని దేవుడు క్షమించేవాడు కాదుగా. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, కుళ్ళు కుతంత్రంతో నిండిపోయి ఉన్నారు, ప్రభు మీద అసూయతో నిండిపోయి ఉన్నారు. ఈరోజు మనుషులు కానీ అలాగే అసూయలతో నిండిపోయి ఉన్నారు. ఏదైనా మంచి మాట చెప్పినా తీసుకునే స్థితిలో లేరు. చెడుతనం లోపల పెట్టుకొని కోపంతో రగిలిపోతా ఉంటారు. ఒకరు మంచి చెప్పినా తీసుకోలేరు, ఒకరు ఏదైనా ఇదవుతున్నా బాబతుతున్నా తీసుకోలేకపోతుంటారు, ఓర్చుకోలేని ఇదిలో ఉన్నారు. అయ్యో 29 అయ్యో వేషధారుల శాస్త్రులారా పరిశీలారా, మీరు ప్రవక్త సమాధానం కట్టించు నీతిమంతుల గోరులను శృంగారించుచు మన పితృ దినంలో ఉన్న ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారు ఉండకపోదామని చెప్పుకుందరు. ఏం చేస్తారంట, వాళ్ళు మంచిగా ఉంటారు అంత పైకి, కానీ అంత వేషధాంతో నిండి ఉంటారు అంట. అంతేకాకుండా దీనివల్ల వాళ్ళు మేలు ఏం పొందుకున్నారు, దాచించిన మేలు ఎంతో గొప్పదంట. కానీ చెడుతనం అంటే మేలు ఎలా వస్తుంది, మేలు రావు కదా. వాళ్ళు ఏం నష్టపోయినరు, అదే అధ్యాయం మత్తయి 23:13 చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యం మూయుదురు. మీరు అందులో ప్రవేశింపు వారిని ప్రవేశింపనీరు. వాళ్ళకి పరలోక రాజ్యం పోగొట్టుకుంటారు. ఫలితంగా ఏమైంది, పరలోక రాజ్యం అంటే నిత్య జీవం పోగొట్టుకుంటున్నారు తృణీకరించి. దేవుడు ఎంతో మేలు దాచి ఉంచినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, నరకాన్ని పోవడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళ చెడుతనము ఎవరైనా నీలో ఈ లోపం అని చెప్పినప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా చెప్పిన వాళ్ళ మీద రివర్స్ అవుతుంటారు. అవి ఏం చేస్తుండ్రు, పరలోక రాజ్యం పోగొట్టరు. పోయే వాళ్ళుగానే ఏం చేస్తుండ్రు, అడ్డగిస్తుండ్రు. కాబట్టి మనలో చెడుతనం ఉండకూడదు. చెడుతనం వల్ల ఏమవుతుంది, పరలోక రాజ్యానికి పోము. అంతేకాకుండా గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవునికి ఏమేమి అసహ్యాలు అంట, గర్వం, అహంకారం, అంతేకాకుండా దుర్మార్గత, కుటిలమైన మాటలు. గర్వం ఉంటే దేవుడు సాతాను ఎందుకు పరలోకం నుండి పడిపోయిండు, గర్వించిండు కాబట్టే కదా వాడు పడిపోయింది. గర్వం ఎప్పుడు మేము అనుంటే గర్వం వచ్చింది, అయిపోయింది, ఫినిష్, ఇంకేం లేదు, పతము స్టార్ట్ అయినట్టే. కాబట్టి దేవుడిని ఎంత భయభక్తులు కలిగి ఎప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏమైనా సాధించినా కానీ అది దేవునికి భయంకరంగా చెప్పాలి. నేను కాదు, ఇది నా దేవుని వల్ల నేను చేయగలిగి ఉన్నాను, నా దేవుడు నన్ను బలపరుస్తుండు, దీంట్లో నాది ఏమీ లేదు అని మనము
దేవుణ్ణి హెచ్చించే వారిగా ఉండాలి. మనల్ని మనము హెచ్చించుకునే వారిగా ఉండకూడదు. మనల్ని మనం హెచ్చించుకుంటే ఏమవుతుంది? పతనమైపోతాం. సాతాను ఎట్టా పడదోయబడ్డాడో అలాగే పడదోయబడతాం. కాబట్టి దేవుడి ఎదుట మనం గర్వంగా ప్రవర్తించకూడదు. ఈరోజు మనకు ఏదైనా ఉందని దాన్ని బట్టి మనం అతిశయిస్తే ఇచ్చినోడు తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు పట్టదు కదా. కాబట్టి మనలో గర్వం ఉండడానికి వీల్లేదు. గర్వం ఏం చేస్తుంది? నాశనానికి నడిపిస్తుంది, పడిపోతాం. కాబట్టి మనలో గర్వం అనేది ఉండకూడదు. అంతేకాకుండా ఏమంటాను? అహంకారం, ఇతరులను తక్కువ చేసి చూసే స్వభావం. నాకే అన్ని తెలుసు, నేను కాబట్టి మీకేం తెలియదు, మీకు తెలియదు అని ఇతరులు తక్కువ చేసే తత్వం. అవును, పక్కనోడు తెలియకపోతే చెప్పు. నీకు ఏదైనా దేవుడు టాలెంట్ ఇచ్చిందంటే నువ్వు దాన్ని వృద్ధి చేసుకొని 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి కదా. నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి కాదు కదా దేవుడు నీకు ఇచ్చింది. ఆ టాలెంట్ ఇచ్చింది ఎందుకు? దేవుడిని మాయపరచడానికి. నిన్ను నువ్వు మాయపరచుకొని నువ్వు ఇతరులని చిన్న చూపు చూడడానికి కాదు కదా. చిన్న చూపు చూడటము, ఇతరుల్ని తగ్గింపు, నీకు ఇదేంది నాకే ఉంది నీకు లేదు అన్నట్టుగా ప్రవర్తించడం ఏమవుతుంది? అహంకారంతో కూడుకున్నది, అది చిన్న చూపుతనం. కాబట్టి మనం ఇతరుల్ని చిన్న చూపు చూడకూడదు. ఒకవేళ వాడు ఏం చేయలేకపోవచ్చు ఎదుటి చిన్న చూపు చూసినందుకు, కానీ వాడి తరపున దేవుడు ఉంటాడు మనతోటి వాద్యం ఆడడానికి. కాబట్టి మనుషులు మనల్ని ఏమైనా చేస్తే మనల్ని ఒక మాట తన కింద పడితే లేస్తాం. కానీ దేవుడు మనల్ని ఒక తొక్కు దొక్కిండు అనుకోండి, తిరిగి లేవలేం. మనిషి దొక్కితే లేవగలుగుతాం, దేవుడు దొక్కిండు అనుకోండి లేవలేం. దేవుడు పాదాలు పట్టుకొని ఎవరు నష్టపోయినాడు లేడు, దేవుడికి ఎదురు తిరిగి బతికినోడు లేడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మనం అత్యసించి గర్వించినప్పుడు మనకు నష్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఎవరిని చిన్న చూపు చూడడానికి వీల్లేదు. మనం వాటిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా మనకి వచ్చినప్పుడు తలాంత దీన్ని ఎలా చేయాలి, ఇంకా ఈ తలాంతిని ఇలా చేయాలి, ఇంకా అభివృద్ధి పరచాలి. దేవుడు అభివృద్ధి మన దగ్గర నుండి ఎప్పుడైనా కోరేది ఏంది? అభివృద్ధి. తలాంతర ఉపమానంలో చూస్తాం కదా, ఇచ్చి అభివృద్ధి పరిచిన వాళ్ళకే ఇచ్చిండు. బలం, నమ్మకం, మంచి దోసరా అన్నాడు. ఈరోజు మనకి ఇచ్చిన టాలెంట్ మనం ఏం చేస్తాం? పూడ్చిపెట్టే వారికి ఉన్నామా, ఆంతను పెట్టుకునే వారికి ఉన్నామా, అభివృద్ధి చేసుకుంటున్నావా? అభివృద్ధి చేసుకోవాలంటే నువ్వు ఇంకా మల్టిప్లై అవ్వేది ఎప్పుడు? పంచుతూ ఉంటే కదా మల్టిప్లై ఉండేది. అంతేగా నీ దగ్గర పెట్టుకొని నువ్వు చిన్న చూపు చూడడానికి కాదు కదా. కాబట్టి అహంకార భావం దేవునికి అసహ్యం. గర్వం, అహంకారాలు. నెబుకద్నెజరు అతిశయించండి, రాజ్యం నేనే కట్టినాడు. దేవుడు ఏం చేసిండు? పడిపోయింది, రాజ్యం అంతా పడిపోయింది, పశుప్రాయుడైండు. కాబట్టి నేను నా అనేది వస్తే దేవుడికి నచ్చదు. ఈ రాజ్యం నేను కట్టించానండి, ఏమైంది? ఫినిష్ అయిపోయింది. కాబట్టి మనలో గర్వాహంకారాలు ఉండడానికి వీల్లేదు. అంతేకాకుండా దుర్మార్గత అంటే చెడు నడత, దేవుడికి ఇష్టం లేని మార్గం మనం ఉండకూడదు. దేవుడికి ఇష్టం లేని మార్గంలో మనం నడవకూడదు. మనకి కీర్తనలోనే ఉంటుంది, స్టార్టింగ్ లోనే, ఫస్ట్ అధ్యాయంలోనే ఏమని ఉంటది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండ చోటను కూర్చోండక. మనం ఏం చేయాలి? చెడుతను ఆశ్రయించుకోవాలి. ఈ తెగలు ఉన్న వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎట్టో పాపం చేస్తారు, మన చేతగా చేపిస్తారు. అవి దేవునికి వ్యతిరేకమైనవి ఆ నడతలు. కాబట్టి మనం దుర్మార్గత అంటే చెడు నడతని విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడవాలి. దేవుని మార్గం జీవ మార్గం. దేవుని మార్గంగా ఏ మార్గంలో నడిచినా మనం ఎక్కడ పోతాం? నరకన పోతాం. కాబట్టి దుర్మార్గత నుండి మనం తప్పిపోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. మన దేవుని మార్గంలో నడవాలి. అంతేకాకుండా ఏమంటాడు? కుటిలమైన మాటలు అంటే ఏంటి? అబద్ధాలు, మోసాలు, వంచన మాటలు, ఇవన్నీ ఏంటి? దేవుడికి అసహ్యమైనవి.
కాబట్టి ఎన్ని మనలో ఉండకూడదు. ఎన్ని ఏంటి నెగిటివిటీలే. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, రక్షింపబడ్డాం. మనం ఎవరిమి? పరిశుద్ధులకి తగునా? తగవు కదా. ఆయన ఎవరు? మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారం మనం కానీ పరిశుద్ధులుగా ఉండాలి. ఎన్ని మనలో ఉన్నప్పుడు మనం ఎలా పరిశుద్ధులుగా ఉంటాం? అందుకే కదా సున్నం వేసిన సమాధులు అని అంటుండు. పైకి మంచిగా కనిపిస్తాం, లోపల ఎలా ఉంటది? కుళ్ళిపోయిన వాసనలా ఉంటది. కాబట్టి మనం ఎప్పుడైతే వీటిని అన్నిటిని అసహించుకుంటామో, మనలో చెడుతనం అసహించుకుంటామో, చెడుతనం నుండి దూరంగా వెళ్ళిపోతామో, అప్పుడు దేవుని యందు భయభక్తులు జీవించినప్పుడు మనకి ఆశీర్వాదాలు వస్తాయి. ఆయన మేలులు మన మీద దిగి వస్తాయి. కాబట్టి ఎన్ని మనము అసహించుకోవాలి. అంతేకాకుండా రెండోది ఏంటంటే, మొదట చెడుతనం అసహించుకోవడం, రెండోది త్యాగం, సాక్రిఫైస్. ఆదికాండం 22వ అధ్యాయంలో ఉంటది. మనకందరికీ తెలిసిందే. దేవుడు అబ్రాహాం తోటి ఇస్సాకును బలి అర్పణగా అర్పించమంటాడు. దేవునికి అర్పించడానికి వెళ్తాడు అబ్రాహాం. అక్కడ 22వ అధ్యాయంలో చూద్దాము. 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, నేనేమియో చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఈయక వినతీయలేదు కనుక నీవు దేవుడికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదా. నేను దేవుడు ఇక్కడ మంచిదేమని చెప్పిండా? బిడ్డ ఎన్నో సంవత్సరాల తర్వాత వాగ్దాన పుత్రుడిగా పుట్టిండు. దేవుడు ఆ బిడ్డను ఎంతో ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? బలి అర్పణగా సమర్పించమన్నప్పుడు ఏం మాట్లాడలా అబ్రహాం. తీసుకోబోయిండు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కాబట్టి తీసుకోబోయి అర్పించడానికి తీసుకోబోయిండు. ఆయన విశ్వాసాన్ని పరీక్ష వచ్చినప్పుడు ఏం చేసిండు? ఆయన నిలబడ్డాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేసిండు? ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఆయన వెనుతీయలేదు. ఆ బిడ్డని అర్పించడానికి, దానబలిగా అర్పించడానికి ముందుకు వెళ్ళిండు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఏదైనా కష్టంగా ఇది చెయ్యి అన్నా కానీ మన కష్టం అనిపించినా దాంట్లో ఆశీర్వాదం మేలు దాగి ఉంటది. మనకు కష్టం అనిపిస్తుంది కదా. అబ్రహాం గురించి మనం చెప్పుకుంటున్నా. ఈ రోజు వాక్యం నేను చెప్తున్నా. ఆ స్థానంలో నేనుంటే ఎలా ఆలోచించుతాను? అదేంది ప్రభువా, నువ్వే కదా ఇచ్చింది ప్రభువా, నువ్వే తీసుకుంటే అలా, ఆ బిడ్డ వాగ్దానం చేసిన పుత్రుడు కదా ప్రభువా అని అడిగేదాన్ని నేను, ఏడ్చేదాన్నేమో. కానీ అబ్రహామయ్య వెనగ్గానే తీయలేదు, అర్పించడానికి వెళ్ళిండు. ఎంత విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డను వెన్ను తీయడానికి కానీ ఆయన వెనకడిగేయలేదు. కాబట్టి ఫలితంగా ఆయన ఏం మేలు పొందుకున్నాడు? 16వ వచనం చూద్దాం. నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయలేదు. ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరమందుల ఇసుక వల్లే నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేసేదను. దేవుని ఆశీర్వాదం. ఆయన భయభక్తులు కలిగి ఆ బిడ్డను ఇవ్వడానికి ముందుకెళ్ళింది కాబట్టి ఏమైంది? ఆశీర్వదిస్తుంది దేవుడు. ఆశీర్వదించి ఏం చేస్తున్నాడు? ఇసుక రేణుల వల్లే నీ సంతానం చేస్తా అంటుంది. ఇసుక రేణులు మనం లెక్కేయగలుగుతామా? ఆకాశంలో నక్షత్రాలన్నీ లెక్కేయగలుగుతామా? ఇంత గొప్ప జన సమూహానికి అబ్రహాము తండ్రిగా ఉన్నాడు. ఈరోజు అబ్రహాం సంతానం ఎంతమంది లేరు? లెక్కింపులేము మనం. అంత విస్తారంగా ఆశీర్వదించిన దేవుడు. కాబట్టి త్యాగము ఎప్పుడైనా మన జీవితంలో ఒకవేళ మనకి కలిగి ఉన్న దేవుడు అడిగిండి త్యాగం చేయమన్నప్పుడు, త్యాగం చేయడానికి మనం ముందుగా అడిగేసినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం ఊహించలేంది, ఎంతో గొప్పది. ఒక బిడ్డకి తండ్రిగా ఉండడం వేరు. ఈరోజు అబ్రహాం ఎంతమంది తండ్రిగా ఉన్నాడు? ఎంతమందికి అబ్రహాం సంతానం ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? దేవుని ఆశీర్వాదం అలా పట్టజాలన్నట్టుగా ఉంది. నీ సంతతి వారు నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాటలు విన్నందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడు నా తోడని ప్రమాణం చేస్తున్నాను యెహోవా సెలవించును. దేవుడు ఆశీర్వదిస్తుండు, సంతానంగా ఆశీర్వదిస్తా అని. కాబట్టి
ఎంతో సాక్రిఫైస్, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి మనం త్యాగపూరితంగా మనకు కలిగి ఉన్నది విలువైనది ఏదైనా ఆయన అడిగినప్పుడు సమర్పించడానికి మనం ముందడిగేసినప్పుడు ఆయన ఆశీర్వాదం ఎంతో గొప్పది, పట్టజాలనంత గొప్పది. అలాగే మనం మోషంగా చూస్తాం. మోషంగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనిపించు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటే ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఎంచెను. ఇక్కడ మనం మోషాన్ని చూస్తే రాజ్మహల్లో ఉన్నాడు కమ్మగా, మంచిగా. అక్కడ ఎట్లా ఉంటది రాజ్మహల్ అంటే, మనం ఈ లైఫ్ లో మనం కష్టపడేదాన్ని చూస్తే అరే ఇప్పుడు ఎవరు ఎందుకు, మనం మామూలుగా అమ్మని వాళ్ళకి ఏం కష్టం ఉండదు కదా, మంచిగా ఉంటారు కదా, మంచిగా ధనం ఉంది, మనగా నట్టుకుంటే పీస్గా ఉంటదేమో అనుకుంటాం కదా. ఈ రోజు కష్టపడి ఈ శ్రమలు ఈ బాధలు ఇవన్నీ చూస్తే కానీ అక్కడ ఉంటే ఏమనుకుంటాం, అక్కడ వాళ్ళంత స్థాయికి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో బుట్టుంటే మంచిగా ఉంటుంది కదా, ఆ శ్రమలు బాధలు వేదనలు ఏమి ఉండవు అనుకుంటారు. మోషే గాని ఆ స్థానంలో ఉండి ఏం చేస్తున్నాడు, త్యాగం చేసుకుంటుండు. అవన్నీ అల్పకాల. ఇదిగోండి మళ్ళీ చదువుదాం. మోషే పుట్టినప్పుడు మోషే పెద్దవాడిన విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే, వీటన్నిటిని అనుభవించడం కంటే అల్పకాలం అంటే కొద్ది రోజులుండే అల్పకాలం పాపభోగం, పాపంతో కూడుకున్న భోగాలే, లోకంతో కూడుకున్న ఎన్ని ఏంటి, పాపంతో కూడుకున్న భోగాలే కదా, సంతోషాలే కదా. వాటిలో మంచి ఏమైనా ఉంటుందా? ఏముండదు. అవన్నీ వద్దు. రాజు కమ్మగా ఒకరిని శాసించే స్థానంలో కష్టం అంటే తెలియని ఆ స్థానంలో నుండి పౌలు ఏమంటుండు, అల్పకాల పాపభోగం అనిపించడం అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలం కలగబోవు బహుమానం మందు దృష్టి ఉంచును. ఎన్ని ఆయనకి ఏమనిపించాయి, మంచిగా అనిపించాలి ఆయన దృష్టికి, కానీ ఒక్కటి మాత్రం అనిపించింది. ఏంటిది? ప్రతిఫలముగా కలగబో బహుమానం. దేవుడి నిమిత్తం ఎన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఖచ్చితంగా బహుమానం వచ్చింది. ఆయన కనిపెట్టిండు. మన త్యాగం ఎటు పోదు, బహుమానం వచ్చిద్దని. అదే కదా వాక్యం మనం తీసుకున్నది. దేవుని యందు భయభక్తులు గల వారి యందు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. మేలు బహుమానమే కదా ఒకరిచ్చేది మనకి. ఇక్కడ పౌలు గాని అంటుండు, అవన్నిటికంటే నాకు దేవుని నిమిత్తము ఎన్ని శ్రమభావాలు అనుభవించడమే గొప్పది, నాకు మంచిది, ఎందుకంటే నాకు బహుమతి వచ్చిద్దా అని అంటుండు. బహుమానం వచ్చిందా లేదా? ఆయన ఐగుప్తు నుండి విడిపించడం కానీ, ఆయన చేత దేవుడు చేసిన కార్యాలు చూస్తే ఎంత ఆశ్చర్యమైన. సముద్రం నుండి పాయలవ్వడం చూడండి, ఆ పర్వతం మీదకి వెళ్ళిన దేవుణ్ణి దర్శించడం కానీ, దేవుని స్వరం వినడం కానీ, ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. మోషే ద్వారా దేవుడు ఎన్ని చేపించిండు. 10 ఆజ్ఞలు ఇవ్వడం కానీ ఎంత గొప్ప ధన్యత. అంతేకాకుండా ఆయన బిడ్డలు విడిపించడంలో ప్రాముఖ్యమైన పాత్రగా మోషేని ఎంచుకోండి దేవుడు. ఈరోజు ఆయన ఒక పనిలో మనం ఒక పాత్రలుగా ఉన్నామా?
మనల్ని నమ్మి దేవుడు ఏదైనా పని ఇస్తుండా? మనల్ని నమ్మి నువ్వు ఈ పని చేయగలుగుతావు, ఈ పని నీకు అని చెప్పి నమ్మకంతో మనకి ఏమైనా పని చేయగలుగుతుండ దేవుడు? ఆయన మహిమ రావడం కోసం పరిశీలించుకోవాలి కదా మనం. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక పని మీద వచ్చామని అని చెప్పుకుంటాం కదా, ఆ పని ఏంటిది? మనం అడగాలి కదా, ప్రభు ఈ లోకంలో నన్ను తీసుకొచ్చి నా పని ఏంది, నా జీవితం ద్వారా నీ చిత్తం ఏం బయలుపరచాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, మనం అడగాలి కదా. ఎన్ని ఆశ్చర్యకర కార్యాలు జరిగిండు మోషే ద్వారా, దేవుడు చేపించిండు. ఇంకా మోషేకి బిరుదు ఏమిస్తుండు? అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడనే సాక్ష్యం పొందుకున్నాడు. ఈరోజు మనకేం సాక్ష్యం ఉంది? అదే ఆయన ఆ రోజు ఆ ఇంట్లో ఆయన ఐగుప్తులో నుండి ఆ రాజమహల్లో ఉంటే సాక్ష్యం ఉండేదా? ఈరోజు మోషే గురించి మనం చెప్పుకోగలుగుతామా? అన్ని గొప్ప కార్యాలు అంత ఆయన టైంలో అన్ని కార్యాలు జరిగినాయి, ఇంకొకరి ద్వారా జరిగాయి, కానీ మోషే పేరు అయితే ఉండేది కాదు కదా. త్యాగం చేసుకున్నాడు. త్యాగం చేసుకున్నాడు కాబట్టి ఆయన మంచిగా దేవుని యొక్క పనిలో వాడబడ్డాడు. అంతేకాకుండా మంచి సాక్ష్యం పొందుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కానీ మంచి సాక్ష్యం మనకుందా? త్యాగం చేసుకోకపోతే సాక్ష్యం ఏముంటది? దేవుడు ఏం చెప్తాడు మన గురించి? ఈ లోకంలో మన గురించి మన కోసం ఎవరైనా కొద్ది త్యాగం చేసుకొని ఎందుకు ఇప్పుడు మనం ఏదైనా బస్సులో ప్రయాణిస్తున్నాము, అమ్మ నేను నిలబడతా మీరు కొద్దిసేపు కూర్చోండి అంటే మనం ఏమంటాం? వాళ్ళ గురించి చెప్పుకుంటాం. ఇంటికి వచ్చినా కానీ అరే మేము ఇట్లా నిలబడి ఉంటాం, ఒక ఆయన కానీ ఒక అక్క కానీ ఇట్లా సీట్ ఇచ్చిండ్రని సాక్ష్యం చెప్తాం. అలాగే ఆయన ఎంత స్థానంలో నుండి మోషే వచ్చినప్పుడు దేవుడు కానీ సాక్ష్యం చెప్తున్నాడు కదా. దేవుడు ఆయనకి ఎన్ని బయలుపరిచిండు, దేవుడి కార్యాలు ఎన్ని జరిపించిండు. కాబట్టి మన సాక్రిఫైస్ దేవుడి నిమిత్తం మనం పోయినప్పుడు ఎప్పుడు వృధా కాదు. ఆయన మన గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం సాక్ష్యం పొందుకునే వరకు ఉండాలి. రెండోది ఏంటిదంటే మనం త్యాగపూరితమైన జీవితం కలిగి ఉండాలి. త్యాగం లేకుండా దేవుడికి ఇష్టంగా మనం ఉండలేం. త్యాగం అంటే ఏంది? ఆశీర్వాదానికి తాళమే. ఆశీర్వాదాలు పట్టజాలంత ఆశీర్వాదాలు వచ్చినాయి కదా అబ్రహాంకి, అతని సంతానం ఇసుకరైన వాళ్ళే. కాబట్టి త్యాగము వల్ల కానీ మనకి ఎన్నో మేలు ఇస్తాడు దేవుడు. అంతేకాకుండా మూడోది అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1-2 చూద్దాం. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొన్నేలి అనే ఒక భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ కొన్నేళ్ళ గురించి మనం తెలుసు. మనం ఇంతకుముందు వాక్యాలు కానీ ఎన్నో విన్నాము, మనం చదువుకొని ఉంటాం, మనం ధ్యానించి ఉంటాం. ఈయన ఒక అన్యుడు. దేవుని గురించి ఎలా తెలిసిందో ఏమో తెలిసి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడంట. ఒక అన్యుడు చూడండి దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవిస్తుండో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి భయభక్తులు కలవాడి ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రజలకు ఏం చేసేవాడు? దాన ధర్మాలు. ప్రజల్ని దాన ధర్మాలు అంటే ఇతరులకి సహాయపడేవాడు, సహాయం చేసేవాడు, లేని వారికి ఇచ్చేవాడు. ఈరోజు మనము ఏదైనా దేవుడు నీకు ఇచ్చిన పనులు నువ్వు పనిచేస్తా, నీకు వచ్చిన జీవితంలో నువ్వు ఇతరులకు సహాయం చేసినప్పుడు అది నీ కష్టమే కదా. నీ కష్టం నువ్వు ఇతరులకు ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. అన్నీ జ్ఞాపకం చేసుకున్నా లేదా? దేవుడు బహు ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడు దేవుడు ప్రార్థన చేయవాడు. ఏం చేస్తా ఉన్నాడు? బహుధర్మం. మనం దాన ధర్మాలు కలిగి జీవించాలి. దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనమే తినాలి, మన ఫ్యామిలీ తినాలి, మనం బతకాలి.
అనేది దేవుడికి ఇష్టం లేదు. దేవుడు నీకు ఇచ్చినందుకు నువ్వు తిను, నువ్వు మిగిలించుకో, కొద్దిగా ఇతరులకు పనిచేసి పంచకుండా ఆశీర్వాదాలు రావు. నువ్వెంత బెగపడితే దేవుడు కానీ బెగపడతాడు. ఎప్పుడైతే మనం దేవుడికి ఇస్తా ఉంటామో మన జీవితంలో దేవుడు మనకు సహాయం చేస్తా ఉంటాడు, ఇస్తా ఉంటాడు. సామెతలు 19:17 బీదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వాడిని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను. బీదలను కనికరించాలి. కనికరించి వాళ్ళు మనం సహాయం చేస్తే మనం ఏంటంట దేవునికి అప్పించిన వారం అవుతామంట. దేవుడికి అప్పించే వారం మనము అంత ఉందా మనకి. కానీ వాక్యం ఏం చెబుతుంది? బీదల్ని కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ఈ లోక మనుషులు ఏం చేస్తారు? వడ్డీలకి ఇస్తా ఉంటారు. రూపాయి, 2 రూపాయలు. ఇంకా ఇప్పుడు ఏమైంది, అంతా కమర్షియల్ ఎక్కువైపోయింది. 5 రూపీస్, 10 రూపీస్ అట్టాగా ధనాపేక్ష ఎక్కువైపోయింది. కానీ మనుషులైతే వడ్డీగా తీసుకుంటారు, ఇస్తుండ్రు కదా ఏదైనా డబ్బులు. అదే మనము ఇప్పుడు అప్పిస్తేనే మనం వడ్డీతో తిరిగి కట్టించుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటుండే? దేవుడికి అప్పించిన వాళ్ళం అవుతుంటా. ఆయన మనకి ఎంత ఇస్తాడు? లోక మనుషులే వడ్డీతో సహా తీసుకుంటున్నారు. ఇంక దేవుడు వడ్డీ మనకి ఎంత ఇస్తాడు? ఊహించలేం కదా. కాబట్టి మనము బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం పంచి పెడతా ఉండాలి. ఉపమానంగా చెప్తాడు కదా, నేను రోజు నన్ను చూడలేదు అని. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆహారం పెట్టలేదని అంటాడు. మనకు ఉంది ఎందుకు? మనం తినాలి, కొద్దిగా మిగిలించుకోవాలి. చీమలుగా చూసి నేర్చుకోమంటాడు కదా, కూర్చుకోమంటాడు కదా, కూర్చుకోవాలి. మిగతాది ఏం చేయాలి? పంచి పెట్టాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. నీ దగ్గర ఖాళీ అవుతా ఉంటే దేవుడు ఇస్తా ఉంటాడు కదా. అట్టాగా ఉంటే వాటి అంటే మనం పోతే అది రెక్కలో చెగిరిపోతా ఉంటది. కాబట్టి ఏం చేయాలి? మనం ఇతరులు ఎందుకు కనికరం చూపించాలి, ఇతరులకి మనం సహాయం చేయాలి. సహాయం చేసినప్పుడు మన దాన ధర్మాలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కొన్నేళ్ళకి జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అతని ప్రార్థన, ఆయన దేవుడు ఏందో భయభక్తి కలిగి ఉండడం, అంతేకాకుండా ఆయన ఒక దాన ధర్మాలు, ఆయన ఒక ప్రార్థన దేవుడు ఆలకించి అక్కడ ఏం జరిగింది? రక్షణ కార్యం జరిగింది. రక్షణ సువార్త వాళ్ళకి అందింది. రక్షణ సువార్త అందింది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ రక్షణలోకి వచ్చారు. ఆత్మకార్యం జరిగింది. అక్కడ పరిశుద్ధాత్మ దిగిండు. కాబట్టి మన దాన ధర్మాలు ఎటు పోవు. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు, వాటన్నిటికీ సమాధానం ఇస్తాడు. దేవుడు వేటిని ఉంచుకోడు. ప్రత్యుపకారము ఉపకారం చేసే ఆయన, తిరిగి మనకి ఇచ్చే ఆయన, బిగబట్టేవాడు కాదు. కాబట్టి ఎలాగ కొన్నేళ్ళైతే ఉన్నాడో దాన ధర్మాలు చేస్తా, దేవుని అందు భయభక్తి కలిగి మనంగా అలా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. దాన ధర్మాలు చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి రక్షణ కార్యం జరిగింది. మన ఇంట్లో కానీ దేవుడు కార్యాలు చేస్తాడు. అంతేకాకుండా ఇంకోటి ఏముంది? ఇంకొక అంశం అక్కడ, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రార్థన పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఒక్క నిమిషం. సారీ, అందరికి క్షమించండి. ఇంకోటి ఏంది? ప్రార్థన. కీర్తనలు 30వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. కీర్తనలు 30:4 యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామను బట్టి ఆయనను స్తుతించుడి. యెహోవా భక్తులారా, భక్తులంటే ఎవరు? దేవుని సేవించి ఆరాధించే వాళ్ళే. ఈరోజు ఎవరు?
మనం అందరం భక్తులమే కదా దేవునికి. మనకే చెప్తున్నాడు, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయనను కీర్తించుడి. కిందే ఉంటది, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్తుతించుడి. ఆయన నామముని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ప్రార్థన, ఆరాధన, వర్షిప్ చాలా అవసరం. కీర్తించాలి ఆయన నామమును బట్టి, మనం స్తుతించాలి ఆయన ఏదై ఉన్నాడు దాన్ని బట్టి. భక్తులను పిలబడుతున్న మనం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనకు వర్షిప్ చేయాలి. కాబట్టి మనము భక్తులను ఎప్పుడు అనిపించుకుంటాము? ఆయనకు ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన కీర్తించినప్పుడే కదా. ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా ఆయన భక్తులు ఎలా అవుతాం? మనం కాము కదా. ఆయన ఎప్పుడైతే స్తుతిస్తామో, ఆరాధిస్తామో, ఆయన నామాను కనపరుస్తా, హెచ్చిస్తాం, మనం వర్షిప్ చేస్తా ఉంటామో ఆయన భక్తులు అవుతాం. లేకుంటే ఆయన భక్తులం కాదు. అదే కీర్తన 32 వచనం చూద్దాం. కావున 32:6 భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయదురు. ఎవరు ప్రార్థన చేస్తారంట? భక్తి గలవారే. ప్రార్థన చేయట్లేదంటే ఏంది? భక్తి లేనట్టుగా అర్థము ఆ వాక్యం బట్టి. కాబట్టి మనం భక్తి గల వారం అంటే ఆయన ప్రార్థన చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహింపరచాలి. ఆయన ఏమన్నాడు దాన్ని బట్టి మనం వర్షిప్ చేయాలి. మనం ప్రార్థన చేయకుండా మనం మేలు ఎలా పొందుకుంటాం? ప్రార్థన చేస్తే కదా మనం దేవుడి దగ్గరగా జీవించగలిగేది, ఆయన మనతో మాట్లాడేది, ఆయన మన కోసం దాచి ఉంచిన మేలు మనం పొందుకునేది. ఆయన భక్తులను పిలువబడేది ఎప్పుడు? మనం ఆయన స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు. ఆయన భక్తులకు ఆయన ఏం తక్కువ చేయడు కదా. కాబట్టి మనం ప్రార్థన చాలా అవసరం. భక్తిగా ఇక్కడే ఉంటది 32:6 భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. భక్తి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేయకుండా మనము మేలు పొందుకోలేము. ఆయన మన జీవితంలో ఏం చిత్తం ఎరుగున్నాడో మనము తెలుసుకోలేము, ఆ మేలు పొందుకోలేము. కాబట్టి మనకు ప్రార్థన చాలా చాలా అవసరము. మనం ఆయన స్తుతించాలి, ఆయన కీర్తించాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. కొన్నేళ్ళు దాన ధర్మాలు చేసిండు, ప్రార్థన చేసిండు, దేవుడు జ్ఞాపకం చేసుకోండు. మనం కానీ దాన ధర్మాలు చేయాలి. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఇతరులకు సహాయకరంగా ఉండాలి, సహాయం చేయాలి. అంతేకాకుండా ఇచ్చిన ఆయన్ని స్తుతించాలి, ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి, కీర్తించాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. అప్పుడు ఆయన ఏం చేసుకుంటాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. కొన్నేళ్ళు ఏ విధంగా జ్ఞాపకం చేసుకుండో మనల్ని కానీ ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మనము స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. మనం భక్తిహీనులాగా ఉండకూడదు. భక్తి గల వారు ప్రార్థన చేస్తారన్నారు అంటే భక్తిహీనులు ప్రార్థన చేయరనే అర్థం. మన భక్తిహీనులుగా ఉండకూడదు. మన భక్తి గల వారిగా ఉండాలి. ఆయన ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. 4వది చూస్తే నీతిగా జీవించడం. నీతిగా జీవించినప్పుడు మేలు పొందుకుంటాం. నోవా జీవితం చూస్తే మేలు జరిగిందా లేదా? అక్కడ నీతిమంతుడుగా జీవించుండు, నిందారహితుడుగా ఉన్నాడు, దేవుని కృప పొందినవాడిగా ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం. అప్పుడు దాకా వర్షం అంటే తెలియదు. దేవుడు ఇట్ట వర్షం కురిపిస్తా అని చెప్పినప్పుడు, ఓడ నిర్మించుకున్నప్పుడు అందరూ చుట్టుపక్కల నవ్వు ఉంటారు కదా. కానీ నోవాహు దేవుని మాటకు విధేయత చూపించిండు, ఓడ నిర్మించిండు, అతని కుటుంబం అంతా రక్షింపబడింది. ఈరోజు మనం కానీ నీతిగా జీవించి దేవుడితో నడిచినప్పుడు, ఆయన సావాసంలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం రక్షింపబడతాం, మన కుటుంబం రక్షింపబడుతుంది. కాబట్టి నీతిగా జీవించాలి. మనం దేవుని ఎదుట యథార్థంగా మనం ఉండాలి, దేవుడితో నడిచేవారిగా ఉండాలి.
లోకంతో మనం స్నేహం చేయకూడదు. లోకంలో ఉన్న నోవాహు నీతిమంతుడిగా జీవించిండు, నిందారహితుడిగా ఉన్నాడు, ఏ మచ్చ ఏమీ లేదు ఆయన మీద, కృప పొందిన వాడుగా ఉన్నాడు. మనం కానీ దేవుడితో నడిచినప్పుడు ఎన్ని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు, కృపను చూపిస్తాడు, రక్షింపబడతాం. మనల్ని బట్టి మన కుటుంబం కానీ రక్షింపబడుతుంది, కార్యం జరుగుతుంది మన జీవితంలో కానీ. కాబట్టి మనం నీతిమంతులుగా జీవించాలి. 5వది దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మన జీవితంలో ఏం కార్యాలు జరుగుతాయి? 1 యోహాను 3:24 ఆయన ఆజ్ఞలను గైకొన్న వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించి ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుడు మన తోటి ఉంటాడు. ఆయన మాట వింటా ఉంటే దేవుడు మన తోటి ఉంటాడు, మనం నిలిచి ఉంటాం. యోహాను సువార్త 15:5 చూస్తే, ద్రాక్షావళి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండో నేను వాళ్ళ యందు నిలిచి ఉందును, ఎవడన్నా నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞలు విని దేవుడు ఆజ్ఞల సారంగా మనం జీవిస్తూ ఉంటామో దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? ఫలభరితంగా ఉంటుంది, ఫలించేవారుగా ఉంటాం. దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి దూరంగా మనం ఏం సాధించలేం. అదే వాక్యం చెప్తుంది, ఆయన ఆజ్ఞలు మనము వినేవారిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలు పాటించేవారిగా ఉండాలి. కాబట్టి ఆయన ఆజ్ఞలు మనకి నిత్య జీవానికి మార్గం, జీవానికి మార్గం. మత్తయి సువార్త 19. మత్తయి సువార్త. అందుకని మంచి కాలం వచ్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగొని ఎడల ఆజ్ఞలుగా అయికొనమని చెప్పాను. నీవు జీవంలో ప్రవేశింపాలి అంటే, మనము నిత్య జీవంలో ప్రవేశింపాలంటే ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి, ఆజ్ఞాసారంగా మనం జీవించాలి. అప్పుడే మనం నిత్య జీవంలోకి ప్రవేశింపగలుగుతాం. ఇది ఒక నిత్య జీవం ఒక వాగ్దానం కదా. ఆయన ఆజ్ఞలు వింటే ఆయన మనకు నిత్య జీవం ఇస్తా అంటుండ. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి. అంతేకాకుండా యోహాను సువార్త 14:21 చూస్తే, యోహాను సువార్త 14:21, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడేవాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వాళ్ళని ప్రేమింపవాడు, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇక్కడ ఏంది? దేవుడితో సంబంధం, దేవుడితో మనకి సంబంధం ఏర్పడుతుంది. ఆయన ఆజ్ఞలు మనము నడుచుకున్నప్పుడు, గైకొన్నప్పుడు దేవుడితో సంబంధం ఏర్పడుతుంది. అంతేకాకుండా 1 సామెలు 2:30 ఉంటుంది, నన్ను గణపరచు నేను గణపరచుద్దని అంటాను. ఆయన మాటలని ఆయన ఆజ్ఞాసారంగా మనం జీవిస్తా ఆయన మహిమపరిస్తే గణపరుస్తున్నప్పుడు దేవుడు మనల్ని కానీ గణపరుస్తా అంటుండు. ద్వితీయోపదేశ కాండం 28. ద్వితీయోపదేశ కాండం 28. ఇందులో చూద్దాం. నీ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నంలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞానుసరించి ఆయన మార్గం నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణం చేయుచున్నట్టు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నేను స్థాపించును. ఆయన ఆజ్ఞాసారంగా జీవించినప్పుడు మనకి దీవెనకరంగా ఆశ్చర్యంగా ఉంటది. మనం చేసే పనులు అన్నిటిలో దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడట.
12వ వచనం, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును, నీవు చేయి కార్యములన్నిటిని ఆశీర్వదించును, ఆకాశంలో తన మంచి దాని నిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. ఇక్కడ ఏమంటుండో, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారంట. ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే మనకి ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా ఉంటామంటుంది. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు, ఆయన ఆజ్ఞానుసారం జీవించినప్పుడు మనకు లోటు ఉండదు, మనకు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయని చెప్తుంది. కాబట్టి అంతేకాకుండా మన అదే 28వ అధ్యాయం 3వ వచనం కానుండి, నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నువ్వు దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టి దీవింపబడు, నీవు లోనికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపులకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు. దేవుడు ఆజ్ఞలేని వాటిని వాక్యాసారి జీవించినప్పుడు వీటన్నిటి విషయంలో మనకి దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఎలాగా? పొలంలో ఆశీర్వదిస్తాడు, అలాగే మన గర్భఫలంలో భూమిని ఆశీర్వదిస్తాడంట, అలాగే మన ఏమంటారు బుట్టలు, ఇవన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం బయటకు వెళ్ళినా లోపలికి వెళ్ళినా మనం ఎక్కడుంటే అక్కడ దీవెనకరంగా ఆశీర్వకరంగా దేవుడు ఉంటాడు. యోసేపు విషయంలో అట్టాయి కదా, దేవుడు యోసేపు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఆశీర్వదించిండు. యోసేపుని బట్టి పొత్తిపని కానీ ఆశీర్వదించిండు కదా, కుటుంబాన్ని కానీ. కాబట్టి మనం ఎక్కడుంటే అక్కడ దీవెనకరంగా, మనకే కాదు ఇతరులకన్నా మనం దీవెనకరంగా ఆశీర్వకరంగా ఉంటాం. ఎప్పుడు ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించి వాటిని గైకొని నడిచినప్పుడు, ఆయనకు విధేయత చూపించినప్పుడు మనము ఎన్ని పొందుకుంటాం. మొదటిది చెడుతనము నశయించుకోవడం, రెండోది త్యాగపరితమైన జీవితం, మూడోది ప్రార్థన మరియు దాన ధర్మాలు. నీ కలిగి ఉన్నది ఏదైనా నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు. నాలుగోది ఏంది? నీతిగా జీవించను. ఐదోది ఆయన ఆజ్ఞలు పాటించడం. ఎన్ని చేసినప్పుడు దేవుడు మన కోసం ఎన్నో మేలు దాచించుడు. ఆ మేలులంతా ఎంతో గొప్పవి. కాబట్టి ఎన్ని మనం ఆచరించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు వీళ్ళందరూ ఆశీర్వదింపబడ్డారు కదా. దేవుని యందు భయభక్తి కలిగి యోసేపు పాపం చేయలేదు, ఆశీర్వదింపబడ్డాడు. అమ్మవేయబడ్డవాడు కాస్త ప్రధానమంత్రి అయ్యిండు. దానియేలు కానీ బందీలుగా వెళ్ళిండు కదా, దానియేలుగా దీవించిండు కదా, ప్రధానమంత్రి అయ్యిండు. ఇలా ఎంతో మంది దేవుడు దీవించి ఆస్వాదించినప్పుడు మన జీవితంలో కానీ దేవుడు ఎందుకు చేయడు? నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఆయనలో ఏం మార్పు లేదు, మనలో మార్పు రావాలి. మనలో మార్పు వచ్చినప్పుడు, ఆయన ఎందుకు భయభక్తి కలిగి జీవించినప్పుడు దేవుడు వాళ్ళని ఎలాగైతే దీవించి ఆశీర్వదించిండో మనగాని దీవించి ఆశీర్వదిస్తా అంటాడు. ఆ రోజు వాళ్ళు అనుకుని ఉంటారా ఇంత స్థాయికి వెళ్తామని? కానీ దేవుడు వాళ్ళు అనుకోని స్థితిలో ఉంచిండు, ఎంతగానో హెచ్చించిండు. కాబట్టి ఆయన ఎందు మనం భయభక్తి కలిగి జీవించినప్పుడు ఆయన మన కోసం ఎన్నో మేళ్ళు దాచి ఉంచిండు. లాస్ట్గా ఒక వాక్యం చూసుకుందాం. సామెతలు 22:4, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వల్ల కలుగును. మనము చూసుకున్న అంశాలంటే ఎన్ని వచ్చినా లేవా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఐశ్వర్యం. అబ్రహాము ప్రకృతి ఆశ్రదింపబడ్డా లేదా? యోసేపు ఆశ్రదింపబడ్డా లేదా? దానియేలు కానీ ఆశ్రదింపబడ్డా లేదా? ఘనత. దేవుడు మనల్ని ఒక హైయర్ పొజిషన్ లో ఉంచాడు, వాళ్ళందరూ ఒక హైయర్ పొజిషన్ లో ఉంచిండు కదా. వాళ్ళు దేవుని యందు భయభక్తి కలిగి జీవించారు కాబట్టి వాళ్ళు దేవుడు మహిమపరిచారు కాబట్టి దేవుడు గాని ఏం చేస్తుండు? గణపరుస్తుండు. ఆయన గణపరిస్తే మనకు కానీ ఆయన ఘనతనిస్తాడు, ఒక పొజిషన్ లో ఉంచుడు. ఘనత పొందుకున్న జీవము ఆయన కట్టలను గైకొన్నప్పుడు వాటి ప్రకారం జీవించినప్పుడు జీవం మనకి నిత్య జీవిస్తా అంటుండు. కాబట్టి దేవుని యందు యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటా
ఐశ్వర్యము, ఘనత, జీవుని మనకి ఇస్తాయని వాక్యం చెప్తున్నాయి. కాబట్టి మనం దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి. జీవించినప్పుడు ఈ మేళ్ళన్నీ పొందుకుంటాం. జీవించకపోతే మనకు రావు కదా. ఆయన మన కోసం దాచి ఉంచిండంట ఎంతో గొప్పవి, అవి మనము కని విని అరగలేనివి. ఆ రోజు వాళ్ళు కానీ కలగానే ఉంటారా? అయిపోయింది జైలు పోయినప్పుడు ఆ యోసేపు అనుకుంటా అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది అనుకుంటాడు. బందీలుగా పోయిండు దానియేలు. కాబట్టి వీళ్ళ జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో చేస్తాడు ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. కాబట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన దాకా ప్రార్థన చేసుకుని, పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవంగల దేవ జీవాధిపతి నేసయ్య, ఇగో తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు యేసు ప్రభా. మీరు మా కోసం ఎన్నో మేళ్ళు దాచించిన ప్రభా, అవి ఎంతో గొప్పవి ప్రభా, కానీ విని ఎరగలేనివి ప్రభా, మా ఊహకు అందో ప్రభా, అంత గొప్ప మీరు మా కోసం దాచించిన ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, మా పితరులు మీ ఎలా అయితే భయభక్తి కలిగి జీవించారో అలా మేము భయభక్తి కలిగి జీవించే జీవితం మాకు దయచింది, అటువంటి ఆత్మ మాకు దయచిన ప్రభా. ఇగో తండ్రి లోకంలో ప్రభా లోకంతో స్నేహం చేయకూడదు ప్రభా, లోకంతో స్నేహం దేవునితో వైరం అని ఉంది ప్రభా. లోక స్నేహాలు ఎక్కడ మేము చిక్కపడకూడదు ప్రభా. నీ ఎందు భయభక్తి కలిగి నువ్వు చూస్తున్నామని మేము భయపడాలి ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, నీ కృప ఉందని ప్రభా మేము పాపం చేయకూడదు ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, కృపను వ్యర్థంగా మేము ఉపయోగించకూడదు ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, మేము ఎన్నో తప్పులు తెలిసి చేస్తుంటే ప్రభా మమ్మల్ని ఇప్పుడు దాకా క్షమిస్తా వచ్చినావు ప్రభా. ఎన్నోసార్లు తప్పిదారులు పడిపోయినా కానీ మమ్మల్ని క్షమిస్తా వస్తున్నావు ప్రభా. ఇంకా నీ కృప చూపిస్తున్నావు ప్రభా, అందుని బట్టి వందనాలు యేసు ప్రభా. ఇగో తండ్రి నీ ఎంతో భయభక్తులు ఇచ్చే జీవితం తెచ్చండి, ఎక్కడ మేము పడిపోకూడదు ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, మేము చెడుతను ఆశ్రయించుకోవాలి యేసు ప్రభా. ఇగో తండ్రి దూరంగా పారిపోవాలి యేసు ప్రభా. మేము ప్రభా పైకి మంచిగా పరిశుద్ధుల పాటలు పడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ లోపల ప్రభా అన్ని తెలిసిన వారికి ఉంటాం, కానీ లోపల ప్రభా కుళ్ళు కుతంత్రాలతో ఉంటున్నాం ప్రభా. ఇగో తండ్రి ఎన్ని తీసి పారేయండి ప్రభా. ఇగో తండ్రి మేము సర్దుకల పరిస్థితిలాగా ఉండకూడదు ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, అటువంటి జీవితం అలా ఉంటే తీసి పారండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఇగో తండ్రి త్యాగపూరితమైన జీవితం అలా ఉండాలి యేసు ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్ష వచ్చినప్పుడు తన వెనక తిరగలేదు ప్రభా, భయభక్తులు కలిగి జీవించిండు ప్రభా. ఇగో తండ్రి చేయమన్న పని చేసిండు ప్రభా, చేయడానికి ముందుకు వచ్చిండు ప్రభా. మేము కానీ ప్రభా మాకు ఈ లోకంలో కష్టం అనిపించచ్చు, కానీ ప్రభా నీ మాటకి విధేయత చూపియాలి ప్రభా. నీ ఎంతో భయభక్తి కలిగి జీవించాలి ప్రభా. ఇగో తండ్రి ఆశీర్వాదాలు ఎన్నో పొందుకోండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఇగో తండ్రి అబ్రహాం నువ్వు ఎంతగానో దీవించావు, ఆశీర్వదించావు. నువ్వు ఇదిగో తండ్రి మోషన్ గాని ప్రభా సాక్ష్యం చెప్పిన ప్రభా నా ఇల్లంతటి మీద నమ్మకంగా ఉన్నాడని ప్రభా. అటువంటి సాక్ష్యం మేము పొందుకోవాలి యేసు ప్రభా. అందుకే ప్రభా ఇదిగో తండ్రి అన్యుడైన కొన్నేళ్ళు ప్రభా ఇదిగో తండ్రి ప్రార్థన చేస్తున్న ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా దాన ధర్మాలు చేస్తున్నావు, జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. ఇగో తండ్రి మేము పిడికలు బిగించేవారు కాకుండా ప్రభా పిడికలు ప్రభా ఇగో తండ్రి తెరిచేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రభా నీ ప్రేమను మేము చూపించాలి ప్రభా. మీరు మాకు ఏదైతే ఆశీర్వాదాలు ఇచ్చిన ఆశీర్వాదాలు మాకే కాదు ప్రభా, మేము ఇతరులకు కానీ పంచేవారుగా ఉండాలి యేసు ప్రభా. అటువంటి జ్ఞానం మాకు ఇగో తండ్రి అటువంటి జీవితం మాకు దయచేయండి యేసు ప్రభా. ప్రార్థనా జీవితం దయచేయండి ప్రభా. భక్తి గల వారు ప్రార్థన చేస్తారని ప్రభా. ఒకవేళ భక్తిహీనంగా ఎవరైనా ఉంటే ప్రభా వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా. భక్తి గల వారిగా ఉండాలి ప్రభా. నీతో సావాసం కలిగి జీవించాలి యేసు ప్రభా. నిన్ను ప్రార్థించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను కీర్తించాలి ప్రభా. నీ నామాన్ని హెచ్చించాలి ప్రభా. అటువంటి జీవితాన్ని దయచేయండి యేసు ప్రభా. నీతిగా జీవించాలి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా నువ్వు నీతిగా జీవించినప్పుడు అతని కుటుంబం రక్షింపబడింది ప్రభా. ఇదిగో తండ్రి ఒక నూతన తరాన్ని ప్రభా అతని ద్వారా మీరు ప్రారంభించిన నూతన ఆరంభాన్ని ప్రభా, కొత్త ఆరంభాన్ని ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా మేము కానీ ప్రభా ఇదిగో తండ్రి నీతిగా జీవించాలి, నిందారైతులు మీ కృప మాకు కావాలి యేసు ప్రభా. మీరు సహాయం తెచ్చింది ప్రభా. ఇదిగో తండ్రి లోకంతో ప్రభా లోకంలో ఎంత భ్రష్టత్వం ఉన్న లోకంతో ప్రభా ఆయన స్నేహం చేయలేదు ప్రభా. నీ మాటకు విధేయత చూపించండి ప్రభా. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రభా ఇదిగో తండ్రి నీ మాట సారం జీవిస్తున్నా కానీ ప్రభా, నీ మాట ప్రకారం చేస్తున్నా కానీ ప్రభా అపహాసాలు ఎంతో మంది అవుతారు ప్రభా. అయినా మేము వెనక్కి తిరిగి చూడకూడదు ప్రభా. నీ మాటను నమ్మకంగా గట్టిగా పట్టుకొని నీ మాట సారంగా మేము జీవించాలి. అటువంటి జీవితం మాకు దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి అతని కుటుంబం రక్షింపబడేది, అతను రక్షింపబడ్డా మేము కానీ రక్షింపబడాలి ప్రభా. ఇదిగో తమ కుటుంబంగా రక్షించుకోవాలి, ఏ ఒక్కడ పోగొట్టుకోకూడదు యేసు ప్రభా. ఇదిగో తండ్రి అటువంటి జీవితం దయచేయండి. నీ వాక్యం నీ వాక్యానుసారంగా మేము జీవించాలి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా వాటిని గై కొనాలి ప్రభా. నిత్య జీవనం నడిపిస్తే ప్రభా. ఇదిగో తండ్రి ఆశీర్వాదాలను ఇస్తాయి ప్రభా. ఇగో తండ్రి నీ ఆజ్ఞను మేము వినాలి ప్రభా. ఇగో తండ్రి వాటి సారంగా జీవించాలి ప్రభా. అటువంటి జీవితం మాకు దయచేయండి యేసు ప్రభా. నీ ఎంత భయభక్తులు ఇచ్చే జీవితం దయచేయండి. ఇన్ని మేలు మాకు ప్రభా మా జీవితంలో ప్రభా
ఎన్నో మేలు దాచి ఉంచిన ప్రభా, ఆ మేళ్ళని మేము పొందుకోవాలి. ఏ ఒక్క మేలు కానీ మేము ఇదిగో తండ్రి పొందుకోకుండా ఉండకూడదు ప్రభా, ఎందుకంటే మీరు దాచి ఉంచండి ప్రభా. ఇదిగో తండ్రి మీ బిడ్డల కోసం ప్రభా, ఇదిగో తండ్రి ఆ మేళ్ళని మేము అనిపించినట్టు సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి విన్న వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి. విని పోయేవారు కాకుండా ప్రభా, విని ప్రభా మా జీవితాలను వాటి సారంగా జీవించాలి ప్రభా. అటువంటి జీవితం దయచేయండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళకి ఏ అవసరంలో నాకైతే తెలియదు కానీ మీరు సమస్త మెరుగున్న దేవుడు ప్రభా. వాళ్ళ ప్రత్యేక ఔషధ తీర్చిన ప్రభా, వాళ్ళ హృదయం తీర్చే దేవుడు మీరే ప్రభా. మీరు తీర్చిన ప్రభా, ప్రతి ఒక్కరి మీ యొక్క మహిమేశ్వర తీర్చండి యేసు ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, ఏదైతే అనారోగ్యపోతున్నారు వాళ్ళందరూ ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థ హీలింగ్ తెచ్చండి ప్రభా. ఇగో తండ్రి ఆ కలసం మీరు పొందిన గాయాల ద్వారా వస్తుంది ప్రభా, నీ గాయపడస్తో ముట్టి తాకి సంపూర్ణ హీలింగ్ తెచ్చండి. ఈ రాత్రి కాసం ప్రభా నీ వాకును పంపి వాళ్ళు బాగు చేయండి యేసు ప్రభా. వాళ్ళ జీవనం దయచేయండి ప్రభా. వాళ్ళని స్థితించి ఆరాధించే బిడ్డలు సహాయం తెచ్చండి ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా, ప్రతి ఒక్కరిలో ప్రభా నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభా. ఇగో తండ్రి ప్రతి ఒక్కరు ఈ సేవలో బలంగా పడబెట్టి సహాయం తెచ్చండి వాళ్ళ ప్రభా. వాళ్ళ చేతి పనులు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డలు ప్రభా, ఏ ఒక్కరు ప్రభా అప్పులు తీసుకునే వారు కాకుండా ప్రభా, అప్పులు ఇచ్చేవారు ఉండేటట్టు సహాయం తెచ్చండి ప్రభా. ఇతరులు దీవెనకరంగా ఆశ్చర్యంగా ఉండేట్టు సహాయం తెచ్చండి ప్రభా. గొప్ప కార్యాలు జరిగించమని ప్రభా. ఈ రాత్రి కోసం మంచి నిధం తెచ్చేయండి ప్రభా. తెల్లాలని మిమ్మల్ని స్థితించి ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి అడుగుతున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. చంద్రశేఖర్ అన్న మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్న. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరికీ. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అందరికీ.